రాత్రికాల సమయంలో దేవుని వాక్యంలో నుండి 2 తిమోతి పత్రిక 1 అధ్యాయము 7వ వచనం అందరం కలిసి కుందాం. 2 Timothy chapter 1 verse 7. 2 తిమోతి పత్రిక 1 అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. గాడ్ హ్యాస్ నాట్ గివెన్ అస్ అ స్పిరిట్ ఆఫ్ టిమిడిటీ అనే మాట వాక్యంలో ఉంది. చూడండి, ఎక్కడ చూసినా భయపడద్దు 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 అని చాలామంది డాక్టర్స్ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎస్పెషలీ కోవిడ్ వచ్చిన వాళ్ళు భయపడితే వాళ్ళలో ఉన్న ఇమ్యూనిటీ తగ్గిపోతుందని చెప్తున్నారు. సో అస్సలు భయపడద్దు, ధైర్యంగా ఉండండి, ధైర్యాన్ని కోల్పోవద్దు. కొంతమంది ఏం చెప్తున్నారంటే మనకి ఇమ్యూనిటీ పెరగడానికి, మనలో ఉన్న యాంటీబాడీస్ బాగా పెరగడానికి భయపడద్దు అని మీకు ఎవరు ధైర్యం చెప్తారో వారితో మాట్లాడమంటున్నారు. అంటే మీ సొంత ఫ్యామిలీ మెంబర్స్, లేకపోతే స్పిరిచువల్గా మీకు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారో వాళ్ళకి ఫోన్ చేసి, ఒకవేళ మీకు కోవిడ్ వస్తే మీకేం కాదు, యుల్ బీ ఆల్ రైట్, ప్రార్థన చేస్తున్నాం, అస్సలు భయపడద్దు అని ఎవరు చెప్తారో ఆ మాటలు వింటే కూడా అవి కూడా దేహంలో మంచి యాంటీబాడీస్ డెవలప్ అవడానికి సహాయం చేస్తాయి. ఒక మంచి ఇమ్యూన్ సిస్టమ్ బిల్డ్ అవ్వడానికి ఆ పాజిటివ్ వర్డ్స్ కూడా చాలా వరకు ఉపయోగపడతాయని డాక్టర్స్ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ దేవుని వాక్యంలో 365 రోజులకు సరిపడా భయపడకుము 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 అనే మాట వ్రాయబడుతూ వచ్చింది. 365 టైమ్స్ భయపడద్దు, ఫియర్ నాట్ అనే మాట ఉందని మనం వింటూ ఉంటాం. అయితే ఈ రాత్రికాల సమయంలో నేను మాట్లాడాలనుకుంటున్న టాపిక్ ఏంటంటే, మనకి భయం అస్సలు ఉండకూడదు. అది అన్హెల్తీ ఫియర్, అంటే మనకు నష్టాన్ని కలుగజేసే భయం ఉండకూడదు. కానీ ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పాలనుకుంటున్న టాపిక్ ఏంటంటే, మనకు భయము ఒక విషయంలో ఉండాలి అని బైబిల్లో వ్రాయబడింది. వీ విల్ టాక్ అబౌట్ దట్ హెల్దీ ఫియర్ టుడే. మంచి భయం మనలో ఉండాలి. మనకి ప్రయోజనకరమైన భయం, మనకు ఆశీర్వాదాలు తెచ్చిపెట్టే భయం, మనల్ని నిత్యరాజ్యానికి చేర్చే భయము హెల్దీ ఫియర్ అంటారు. సో ఫియర్ 2 రకాలు. ఒకటేమో అన్హెల్దీ ఫియర్. ఈ అన్హెల్దీ ఫియర్ మనల్ని పాడు చేస్తుంది, మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, మానసికంగా మనల్ని కృంగదీస్తుంది, మన ఇమ్యూనిటీని డౌన్ చేస్తుంది. సో అన్హెల్దీ ఫియర్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, వ్యాధిని గురించిన భయం, మరణాన్ని గురించిన భయం, మన స్వంత వారికి ఏమవుతుందో అనే భయం, ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టాలంటే భయం. సో వ్యాధుల గురించి, లేకపోతే ఫైనాన్సెస్ గురించి, మన ఫ్యూచర్ గురించి, పిల్లల గురించి, వీటన్నిటి గురించి మనం ఆలోచించి భయపడే విషయాలు, అవన్నీ అన్హెల్దీ ఫియర్స్. అయితే బైబిల్లో భయము నొంది అనే మాట వ్రాయబడింది. హ్యావ్ సమ్ ఫియర్. భయం, ఒక రకమైన భయం మీకు ఉండాలి అని వ్రాయబడింది. ఆ భయము మనకుందో లేదో ఒకసారి మనం ధ్యానం చేసి ఆ భయాన్ని దేవుణ్ణి అడుగుదాం. నాకు ఇవ్వు ప్రభా, ఆ హెల్దీ ఫియర్, నాకు ఏ ఫియర్ అవసరమో, ఏ భయం నాలో ఉండాలో ఆ భయం నాకు ఇవ్వు అని దేవుని సన్నిధిలో అడుగుదాం. సో ప్రతి విశ్వాసి జీవితంలో ఉండవలసిన ఆ హెల్దీ ఫియర్ ఏంటంటే, 4వ కీర్తన 4వ వచనంలో ఆ మాట వ్రాయబడింది. ఒకసారి మనం చదువుకుందాం. ఈ కోవిడ్ టైంలో భయపడద్దు 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 అని ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. బట్ అట్ ద సేమ్ టైం భయము నొంది అనే మాట కూడా బైబిల్లో ఉంది. ఆ మాటను కూడా మనం చదువుకుందాం. 4వ కీర్తన 4వ వచనం. భయము నొంది పాపము చేయకుడి. భయము నొంది పాపము చేయకుడి. మనలో భయం ఉండాలంట. ఏ భయం ఉండాలి అంటే, దైవ భయము ఉండాలి. దేవునికి మాత్రమే నువ్వు భయపడాలి. ప్రపంచంలో దేనికి భయపడాల్సిన అవసరం లేదు.